దాంట్లో భాను గారిని ఒక్కసారి అంటే అప్పటి వరకు మేము ఒక యాంకర్‌గా చూసాం, యాక్టర్‌గా చూసాం. ఫ్యామిలీ కదా! ఆ! మా ఫ్యామిలీ. అండ్ అంటే ఇప్పుడు ఒకసారి ఉదయ్ భాను గారిని డిఫరెంట్‌గా ఒక క్యారెక్టర్‌లో చూడబోతున్నాం అన్నట్టు నాకు అనిపించింది. మంచి క్యారెక్టర్ బ్రో. సో, సినిమా దానికి ఆ సాంగ్‌కి మీరు కొరియోగ్రాఫర్. అవును. సో, ఏంటి దాని గురించి ఒకసారి మనం స్టార్ట్ చేసుకుంటే? ఏం లేదు బ్రో. బేసిక్‌గా ఉదయ్ భాను గారితో చాలా మందికి మంచి కొలాబరేషన్ ఉంటది. అంటే హ్మ్. చెప్పాలంటే లైఫ్‌లో డాన్సర్ లైఫ్‌లో చాలా మందికి ఒక మంచి కొలాబరేషన్ ఉంటది. నాకు అలాగే ఉంది. ఓహ్! ఒక మంచి సర్కిల్ కంప్లీట్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే బ్రో నేను జీ తెలుగులో హ్మ్. 2015, 2012 ఆ టైంలో 'తీన్మార్' అని ఒక డాన్స్ షో వచ్చింది. అవును. అవును. దానికి ఉదయ్ భాను గారు యాంకర్. యెస్. నేను దాంట్లో కంటెస్టెంట్. దాంట్లో ఓహ్! యాదగిరి అని ఒక పేరుతో నన్ను చాలా ఫేమస్ చేసింది. అంటే ఫేమస్ అంటే ఆ టైంలో, ఆ పీరియడ్‌లో ఇప్పుడు మీకు తెలుసు. ఒక టీవీ షో జరుగుతున్నప్పుడు ఆ టైంలో కొంచెం ఫేమ్ ఉంటది. అవును. సో, నా సర్కిల్‌లో, నా ఫ్యామిలీలో, నేనున్న ఏరియాలో యాదగిరి అని చెప్పి, మా యాదగిరి వస్తుండు, మా యాదగిరి ఎగురుతుండు అని ఇట్లా తెలంగాణలో ఆ! ఇట్లా మంచిగా చెప్పేదనమాట. అప్పుడు నేను చాలా బాగా మాట్లాడా. అప్పుడు మన బానక్క, బానక్క అని అట్లా ఉండేది కదా! సో, హ్మ్. ఒక ఒక సర్కిల్ ఇట్లా కంప్లీట్ అయిందంటే తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ! ఆవిడ యాక్ట్రెస్‌గా అంటే ఒక మెయిన్ 'వాకిలి పద్మ' అనే ఒక యాక్టర్ స్ట్రాంగ్ వుమెన్‌గా వావ్! నేను ఆ సాంగ్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాను గానీ నాకు